అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డివార్మింగ్ వర్క్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. వాటర్ లెవెల్ కూడా డే బై డే ఒక అడుగుకు మించి తగ్గుకుంటూ వస్తుంది. ప్రెసెంట్ అయితే 8 అడుగుల మేర వాటర్ లెవెల్ అయితే తగ్గింది. ఇక్కడ 2 స్కేల్స్ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద స్కేల్ చిన్న స్కేల్ లో వాటర్ లెవెల్ చాలా స్పీడ్ గా తగ్గుతున్నట్టు అయితే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మోటార్స్ కూడా ప్రెసెంట్ ఒక 6 మోటార్లు రన్నింగ్ లో పెట్టారు. ఇంకో మోటార్ స్టాండ్ బై లో పెట్టారు. అలాగే 3, 4, 5 దగ్గర కూడా నిన్నటితో పోల్చుకుంటే ఇంకో ట్రాక్టర్ కూడా పెంచారు. మొత్తం 9 ట్రాక్టర్లు అయితే అక్కడ వర్క్ అవుతున్నాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ ఎంత వరకు తగ్గిందో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 6 మోటార్లు కంటిన్యూగా రన్ అవుతున్నాయి. వాటర్ కూడా చాలా ఫోర్స్ గా వెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం 6 పైపులు కనిపిస్తున్నాయి కదా, కంటిన్యూగా రన్ అవుతున్నాయి. ఇక్కడ మోటార్లు కూడా మీరు చూడొచ్చు. వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు చాలా స్పీడ్ గా తగ్గుకుంటూ వస్తుంది డే బై డే. ఇసుక కూడా మీకు పైకి కనిపిస్తుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అయితే చాలా స్పీడ్ గా వాటర్ లెవెల్ తగ్గిందని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ 2 స్కేల్స్ ఏర్పాటు చేశారు. పెద్ద స్కేల్ ఒకటిను, చిన్న స్కేలు. ఆ స్కేల్ దగ్గరికి వెళ్ళి మీరు దగ్గర నుండి చూపిస్తాను. అక్కడ మీకు క్లియర్గా అర్థమైద్ది వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుందా అని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 6 మోటార్లు ఉన్నాయి కదా, ఇంకో మోటార్ కూడా ఉంది. అది స్టాండ్ బైలో పెట్టారు. ఇందులో ఏమైనా మోటార్ రిపేర్ వస్తే అది ఆన్ చేస్తారు. ఇక్కడ స్కేల్ దగ్గరికి వెళ్ళి దగ్గర నుండి చూపిస్తాను. ఇది పెద్ద స్కేలు. ఇది వచ్చేసి ప్రెసెంట్ 8వ అడుగు తగ్గుకుంటూ వస్తుంది. 7 అడుగులు కంటిన్యూగా తగ్గిపోయింది కంప్లీట్గా. ఇంకా 8వ అడుగు తగ్గుకుంటూ వస్తుంది. వీళ్ళు చెప్పడం ఈ స్కేల్ కన్నా చిన్న స్కేల్ దగ్గర క్లియర్గా అర్థమైద్ది మీకు అన్నారు. ఆ చిన్న స్కేల్ దగ్గరికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ప్రెసెంట్ ఇక్కడ చూడండి, మీకు 7 పాయింట్స్ కనిపిస్తుంది కదా, 7 దాని కింద నుండి తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఒక రోజుకి 1 అడుగు కన్నా మించే తగ్గుతుంది అయితే అంటున్నారు. ఇక్కడ 6 అంగుళాలు, 6.5 అంగుళాలు, 7 అంగుళాల వరకు తగ్గుతుంది అంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే మోటార్లు కూడా 12 గంటలు రన్ టైం ఉంది కదా, దాన్ని ఈ రోజు నుండి కానీ రేపటి నుండి కానీ 24 గంటలు రన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా, 7 అడుగులు కిందే తగ్గుతుంది. మొన్నైతే 6 అడుగుల పైనే ఉంది కదా, ప్రెసెంట్ 7 అడుగులు కింద తగ్గింది. అంటే 8వ అడుగు తగ్గుకుంటూ వస్తుంది. రేపటికి 8 అడుగులు కంప్లీట్గా తగ్గిపోయి 9వ అడుగుకి వచ్చిద్దని అయితే అనుకుంటున్నాను. ఇక్కడే ప్రెసెంట్ చిన్న స్కేల్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. ఇదే అన్నమాట చిన్న స్కేల్. అది ఇక్కడ అంగుళాలు లెక్క ఉండేది. అంగుళాలు ఎంత తగ్గుతున్నాయో క్లియర్గా అర్థమైంది. వాళ్ళు దీన్నే ఎస్టిమేషన్ వేసుకుంటున్నారని అయితే చెప్పారు. ఈ చిన్న స్కేల్ ప్రకారం వాళ్ళకి చాలా స్పీడ్గా వాటర్ తగ్గుతుందని అయితే అంటున్నారు. ఇక్కడ మీకు జూమ్ చేసి మరీ చూపిస్తా స్కేల్ దగ్గర వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడండి, మీకు అంగుళాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంగుళాల ప్రకారం వాళ్ళు అయితే ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు డే బై డే ఎంత తగ్గుతుందా అని చెప్పి. ఇంకా 24 గంటలు కంటిన్యూగా ఈ మోటార్స్ రన్ చేస్తే చాలా స్పీడ్గా, అంటే 2 అడుగులు మించి తగ్గుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ పెద్ద మోటార్స్ వల్ల ఇదే ప్లస్ పాయింట్, చాలా స్పీడ్గా వాటర్ లెవెల్ అయితే తగ్గుకుంటూ వస్తుంది. ఇవే కాకుండా అమరావతిలో కొన్ని ఏరియాలో వాటర్స్ కూడా స్టోరేజ్ అయి ఉంది. అంటే కొన్ని రోడ్స్ వైపు బ్రిడ్జిలు నిర్మించడం కోసం లోతుగా తవ్వారు కదా, చూసారా, ఆ ప్రాంతాల వైపు కూడా ఉన్నాయి వాటర్. మేబీ ఇదంతా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు కదా, మేము అక్కడ కూడా ఈ మోటార్స్తోనే వాటర్ క్లియర్ చేస్తే బాగుండిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అంగుళాల ప్రకారం ఎలా తగ్గుకుంటూ వస్తుందో క్లియర్గా అర్థమైద్ది మీకు. ఇక్కడ మీకు పైన రెడ్ నుండి కింద రెడ్ వరకు ఉంది కదా, అక్కడ వరకు తగ్గిందని అయితే అంటున్నారు. ఆ 7 అంగుళాల వరకు తగ్గిందని అయితే అంటున్నారు ఈరోజు. నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఇటువైపు కూడా రోడ్డు వైపు కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ చూడండి, కట్ట వైపు కూడా వాటర్ లెవెల్ ఎలా ఉందో మీకు. కట్ట వైపు అయితే ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది వాటర్ లెవెల్ చాలా స్పీడ్గా తగ్గుతున్నట్టు. ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు చూడండి కట్ట వైపు కూర్చొని. వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు, నిన్నటితో పోల్చుకుంటే చాలా స్పీడ్గా వాటర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ కట్ట కూడా నిన్న కొంచెం భాగమే కనిపించింది, ఇప్పుడు చాలా లోతుగా కనిపిస్తుంది. అంటే చాలా పైకి వచ్చేసింది కట్ట భాగం మొత్తం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మొత్తం వాటర్ లెవెల్ ఎంత స్పీడ్గా తగ్గుకుంటూ వస్తుందో. నా అంచనా ప్రకారం ఇంకో 10-12 రోజుల్లో తగ్గిపోయిద్దని అయితే అనుకుంటున్నాను. వాటర్ లెవెల్ అంతా తగ్గిపోతే, చాలా స్పీడ్గా తగ్గిపోతేనే మళ్ళీ హైకోర్టు వైపు కూడా తీయాల్సింది. అక్కడ కూడా ఆల్రెడీ మొత్తం రెడీ చేసుకుంటున్నారు కాలువని. ఆ కాలువని కూడా ఇటువైపు ఉన్న కాలువకే డైవర్ట్ చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు.
ఇందులో కొన్ని మోటార్స్ అక్కడ పెట్టాలా, లేదంటే అక్కడ ఇంకా అడిషనల్‌గా మోటార్స్ యాడ్ చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటున్నారు. అయి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి కాలువలోకైతే వాటర్ డైవర్ట్ చేస్తారు. అలాగే ఈ వాటర్ ఎంత స్పీడ్‌గా క్లియర్ చేయగలిగితే అంత స్పీడ్‌గా క్లియర్ చేసి టెండర్‌లు పిలుద్దాం అని చెప్పి ఏపీసీఆర్‌డీఓలే అనుకుంటున్నారు. కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కూడా అంత స్పీడ్‌గా వాటర్ లెవెల్ తీయడానికైతే ట్రై చేస్తున్నారు ఇక్కడ. వాటర్ కూడా అనుకున్న దాని ప్రకారం చాలా స్పీడ్‌గా తగ్గుకుంటూ అయితే వస్తుంది. గతంలో ఏసిన రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ఇది N12 రోడ్డు. ప్రెజెంట్ ఆ N12 రోడ్డు ఎలా కనిపిస్తుందో, ఆ రోడ్డు గనక కంప్లీట్ అయితే చాలా బాగుండేది. అప్పట్లో రోడ్లు కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఆ రోడ్డు వైపు కూడా వాటర్ ఉంది. ఆ రోడ్డు వైపు వాటర్ కూడా ఇటువైపు రావడం వల్ల ఇంకా కొంచెం వాటర్ క్లియర్ చేయడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది. అప్పుడు జరిగిన పనులు కూడా మీరు చూడొచ్చు. ఇది ఏదైతే నిర్మాణం కనిపిస్తుందో అది వచ్చేసి అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసం నిర్మించిన ఇదనమాట. ఇప్పుడు నేను టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ నుండి మీకు డీటెయిల్‌గా వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుందో చూపిస్తాను. ఇది టవర్ 5. ఇది అతిపెద్ద టవర్. 50 అంతస్తుల్లో నుండే టవర్ అనమాట. ఈ టవర్‌కి గతంలో 11,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్స్ అయితే జరిగినాయి. ఇది రాఫ్ట్ ఫౌండేషన్ కోసం. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చాలా దృఢంగా అయితే ఉంది ప్రెజెంటు. పైన ఊసలు కూడా ఎలాగ డ్యామేజ్ అవ్వలేదు. వాటర్ అలాగే ఉంది కాబట్టి రాఫ్ట్ ఫౌండేషన్‌కి కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అలాగే టవర్ 4 దగ్గరికి కూడా వెళ్తాను. ఇక్కడ మీరు చూడండి వాటర్ లెవెల్ తగ్గుతున్నట్టుగా మీకు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఇసుక కూడా పైకొచ్చేసింది చూడొచ్చు. గతంతో పోల్చుకుంటే ఇదంతా మొత్తం మునిగి ఉండేది. ప్రెజెంట్ అదంతా పైకొచ్చేసింది. టవర్ 4 దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ ఊసలు కూడా బాగా పైకొచ్చేసినాయి. అసలు ఈ ఊసలు అసలు కనిపించేవే కాదు. డే బై డే ఒక పైకైతే వస్తున్నాయి. అలాగే ఇక్కడ ట్రాక్టర్లు కూడా ప్రెజెంట్ 9 ట్రాక్టర్లు వర్క్ అవుతున్నాయి. ఆ 9 ట్రాక్టర్లు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ట్రాక్టర్ల వరకు వర్క్ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు. ఒక ఆయన కూడా కింద దిగి చూస్తున్నారు. ఆ పైప్‌ని ఫిట్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ డీటెయిల్‌గా. ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కూడా దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారు. ఈ వాటర్ లెవెల్ కూడా మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. గతంతో పోల్చుకుంటే ఇదంతా మునిగిపోయి ఉండేది. ప్రెజెంట్ అదంతా క్లియర్ అయిపోయింది. చాలా వరకు క్లియర్ అయిపోయింది వాటర్ లెవెల్ ఇక్కడ కూడా. అనుకున్న దాని కన్నా చాలా స్పీడ్‌గా వాటర్ లెవెల్ అయితే తగ్గుకుంటూ వస్తుంది. ఇంకో 10, 15 రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో. ట్రాక్టర్లన్నీ ప్రెజెంట్ వర్క్ అవుతున్నాయి. 1, 2 ట్రాక్టర్లు అయితే ఆగినాయి. అవి కూడా వర్క్ అవుతున్నాయి మిగతాయి కూడా. అవి కూడా ఎప్పటికప్పుడు వాటర్ తీస్తానే ఉన్నారు ఆ ట్రాక్టర్లతో కూడా. ఇప్పుడు టవర్ 3 దగ్గర చూడండి మీకు కనిపించిద్ది ఎలా ఉందో. మీకు ఇక్కడ ఊసలు కనిపిస్తున్నాయి కదా! ఇది అంతకుముందు తీసినప్పుడు కనిపించేయే కాదు. ప్రెజెంట్ అయన్నీ పైకైతే వచ్చినాయి. వీటి కిందే రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఉండిద్ది. ఇన్ని సంవత్సరాలు ఈ రాఫ్ట్ ఫౌండేషన్‌లోనే ఉండడం వల్ల రాఫ్ట్ ఫౌండేషన్ ఇంకా దృఢంగా అయి ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాటరింగ్ అలాంటివి చేయాలి కదా! వాటరింగ్‌తో ఇంకా దృఢంగా అయి ఉండిద్ది రాఫ్ట్ ఫౌండేషన్ అని అయితే అనుకుంటున్నాను. గతంలో ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వేయడానికే దాదాపు 330 కోట్లు ఖర్చు చేశారంటే ఆలోచించుకోండి. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్‌లు కూడా తగ్గుతున్నట్టు మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఇక్కడ గడ్డి దగ్గర ఇసుక ఎలా కనిపిస్తుందో చూడండి. ఇంతకుముందు తీసినప్పుడు అదేం కనిపించేది కాదు. ఇప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది వాటర్ లెవెల్ స్పీడ్‌గా తగ్గుతున్నట్టయితే. ఇప్పుడు టవర్ 2 దగ్గరికి కూడా వెళ్తాను. టవర్ 2 దగ్గర కూడా బాగా కనిపించింది మీకు వాటర్ లెవెల్. ఇది టవర్ 2. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందో. టవర్ 1 దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. టవర్ 1 దగ్గర కూడా మీకు అర్థమైద్ది వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందో. నాకు తెలిసి ఇంకో 3, 4 అడుగులు వాటర్ తగ్గితే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ బయటపడిద్ది అనుకుంటున్నాను స్లోగా. అది కూడా నేను మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఎల్లుండి వీడియో కల్లా ఆ రాఫ్ట్ ఫౌండేషన్ బయటపడిద్దని అయితే అనుకుంటున్నాను. మీకు క్లియర్‌గా చూపిస్తాను ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఎలా ఉండిద్దో కూడా. అలాగే నేను ఈ వీడియోస్ డే బై డే అప్డేట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్ ఎంత తగ్గుతుందో అందరికీ అర్థమైద్ది ఈ వీడియో చూస్తే. అందుకని డే బై డే నేను మీకు కంటిన్యూస్‌గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటున్నాను రోజు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా తగ్గిందో కూడా.
అలాగే మోటార్స్ దగ్గర కూడా మీరు చూపిస్తాను. ఇసుక కూడా బాగా పైకొచ్చేసింది. లోపల ఉన్న ఇసుక కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. బాగా పైకొచ్చింది. వాటర్ కూడా చాలా ఫోర్స్‌గా అయితే లోపలికెళ్తుంది. ఇక్కడ రోడ్డు వైపు కూడా మీరు చూడొచ్చు. నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు వాటర్ లెవెల్ తగ్గిపోయింది ఇక్కడ. ఇక్కడ కూడా మీకు అర్థమవుద్ది. మెయిన్‌గా ఏంటంటే ఆ స్కేల్స్ దగ్గరే మన ఇగ చూడొచ్చు ఎగ్జాంపుల్. ఆ స్కేల్ దగ్గరే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. డే బై డే అడుగుకు మించి వాటర్ తగ్గుతుందనైతే. ఇక్కడ మోటార్స్ వైపు కూడా మీరు చూడండి. ఈ మోటార్స్ కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూగా రన్ అవ్వడానికి ఇక్కడ వర్కర్స్ కూడా ఎప్పుడూ ఉంటున్నారు ఇక్కడ. ఉండి ఏమైనా చిన్న రిపేర్ వచ్చినా ఆ రిపేర్ చేయడం గానీ, లేకపోతే డీజిల్ అయిపోతే డీజిల్ ఫిల్ చేయడం గానీ, అయన్నీ కంటిన్యూగా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు కాలువలో వాటర్ ఎంత ఫోర్స్‌గా వెళ్తుందో కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను ఈ డీవాటరింగ్ వర్క్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.